నంద్యాల జిల్లా బనగానపల్లె జనని మహిళా బ్యాంకు సీఈఓ వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతాదారులను మోసం చేసి ₹1,50,00,000 స్వాహా చేసి బోర్డు తిప్పేసిన కేసులో వెంకటరమణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 3,920 మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు. ఎవరు పర్మిషన్ తీసుకుని లెక్క తీసుకుని పాడిపోయారు అంటే పర్మిషన్ న్యాయం చేయాలని బాధితులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆశ్రయించారు. మంత్రి ఆదేశాలతో జనని బ్యాంకు సీఈఓ వెంకటరమణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. జననీ సొసైటీ కోయిలకుంట్ల నందు ఉన్నటువంటి దాని సిఇఓ ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో జననీ సొసైటీలో దాదాపుగా 8 మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 800 మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు ₹1,10,00,000 అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆ డబ్బు ఈ 8 మంది వాడుకొని వాళ్ళ సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు జరిగింది.